ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. క్డా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తుమ్మల రామస్వామి బాబు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయుడు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆంధ్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తా. పీడియాట్రిక్ న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయి ఫస్ట్ ర్యాంకర్ డాక్టర్ అన్విత రాళ్లపల్లి ప్రకటన. కాకినాడ సూర్యకళా మందిరంలో ఫిబ్రవరి 9న లయన్స్ రీజనల్ కాన్ఫరెన్స్. బ్రోచర్ను ఆవిష్కరించిన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు బాదం బాలకృష్ణ, ముంజలూరి విశ్వేశ్వరరావు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తనపై నమ్మకంతో క్డా చైర్మన్ గా పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లకు క్డా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ క్డా కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన చైర్మన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకారోత్సవం కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యుడు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంత రాణాజీనాల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ల సమక్షంలో క్డా కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాల్లో వక్తలు మాట్లాడుతూ తుమ్మల రామస్వామి గత 25 సంవత్సరాలుగా రాజకీయంలో ఉండి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండదండలుగా ఉంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకుని అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ ఒక పెద్దాపురం నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందరితో పరిచయమైన వ్యక్తిని, కూటమి నాయకులు గెలుపుకు ఎనలేని కృషి చేసిన వ్యక్తి తుమ్మల బాబు అని కొనియాడారు. చైర్మన్ బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన బాధ్యతను మచ్చలేకుండా నిర్వహిస్తానని ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అలాగే తన బంధుమిత్రులకు, కార్యకర్తలకు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వేగుళ్ల లీలాకృష్ణ, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, అడబాల సత్యనారాయణ, కడలి ఈశ్వరి, తుమ్మలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులు నానాజీ గారికి, అదేవిధంగా బాబు గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర గారికి సంపూర్ణంగా సహకరించి కాకినాడని ప్రజలందరూ కూడా ఎంత ఇష్టపడతారో దానికి మరింత సుందరంగా తయారు చేయడానికి కృషి చేస్తామనేటువంటి బాధను తెలియజేసుకుంటూ ముఖ్యంగా తుమ్మల బాబుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చాలా కాలంగా ఇవాళే కాదు, మేమందరూ అయితే, మీరు నానాజీ గారు అయితే గతంలో వేరే పార్టీలో వచ్చారు, కానీ తుమ్మల బాబు తొలి నుంచి కూడా మెగా కుటుంబానికి అనుబంధంగా ఉంది. మెగా కుటుంబంతో కలిసిమెలిసి ఉంది. ప్రజారాజ్యం సమయంలో కూడా ఈ ప్రాంతానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి, అప్పుడు యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో యువరాజ్య అధ్యక్షుడిగా ఇక్కడ ఉండి, ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కావడం మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందరూ కలిసి ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు,
నరేంద్ర మోడీ గారు కలిశారో ఆ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనేటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మేము భాగస్వాములు అవుతామని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి ప్రజాభిమానం ఉన్నటువంటి ఆకర్షణ ఉన్నటువంటి అద్భుతమైన నేత అడుగుజాడల్లో నడిచే మహత్వాక్యం మాకు లభించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి ఆయన ఏకతాటిపై పార్టీకి కట్టుబడి ఉంటూ ప్రతి ప్రోగ్రాంలోని పాల్గొంటూ, అలాగే ఆ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఏ నియోజకవర్గంలోనైనా సరే ఎవరికి ఏదున్నా సరే వెళ్ళి చేయటం, వాళ్ళకి హెల్ప్ చేయటం, ఆయనకి తగినంత సహకారం చేయటం, అలాగా అందరు ప్రజలతోని మమేకమై ఉండే ఒక ప్రజా నాయకుడు. ఆయనకి తగినట్టే ఆయన ఒక నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాలకి కొంచెం పెద్ద ఎత్తున ఉండేలాగా కౌడా చైర్మన్ గా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఆయన నేతృత్వంలో ఈ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కంపల్సరీగా డెవలప్ అవుతుంటూ అందులో మనం అందరం భాగస్వాములు కావాలంటూ కోరుకుంటున్నాం. అలాగే మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు పేర్లు చదివిన స్టైల్ చూస్తేనే అర్థమైంది ఎంతమంది ఎలా ఆదరిస్తున్నారని చెప్పి. అండ్ వచ్చిన అందరికీ కూడా చిన్న ఏదో ఇన్సిడెంట్ జరిగింది, బట్ ఎవరికి ఏమీ కాలేదు. అంతా ఆ భగవంతుల ఆశీస్సులు ప్రభుత్వం మీద, అలాగే ఇక్కడ ఉండే కౌడా చైర్మన్ గారి మీద, మనందరి మీద కూడా ఉన్నాయి. కాబట్టి మనందరం ఆయన ఆశీర్వదించి ఈ పదవికి ఇంకా అందరం చేకూర్చేలాగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ తుమ్మల బాబు గారు. ఈజ్ రియల్లీ మై క్లోజ్ ఫ్రెండ్. నిజంగా ఎలక్షన్ లో కూడా అందరికీ కూడా చాలా కష్టపడి పనిచేసి ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ఒక కీలక కారణం అయ్యారు. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ బెటర్ సార్. థ్యాంక్ యూ. కార్యకర్తలు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించుకుంటూ ఇప్పుడు 2 దఫాలు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి 3 పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు గుర్తించి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం, చంద్రబాబు నాయుడు గారి యొక్క చతురతతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా, వీడికి పదవి ఎందుకు వచ్చిందని కూడా మనం ఆలోచన చేయకుండా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళని చెప్పేసరికి విధానంతో ఇవాళ పదవులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానుడు మన బాబు అవుతాడు. అంటే ఇంకంతకంటే ఎక్కువ నేను పొగిడేవాడిని బాబులు. ఎందుకంటే రాజకీయంగానే కాకుండా నాకు చాలా దగ్గర వాడు. మొన్న 14లో ఓడిపోయినప్పుడు కూడా 5 సంవత్సరాలు నిరంతర సేవ చేశారు. గత 6 నెలలు కూడా ఆయన సీట్ రాకపోయినప్పటికీ కూడా గత 6 నెలలుగా కూడా పార్టీ ఇన్ఛార్జ్ ఆయనే ఉండే పార్టీ నడిపించి వాళ్ళ జనసేన పార్టీని ముందుకు నడిపించిన ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారి సేవను గుర్తించి ఇంతకాలానికి జనసేన పార్టీ అంటే పనిచేసిన వాళ్ళు గుర్తిస్తుంది అన్నదానికి ఎందుకంటే ఆస్కారం చూపించారు బాబు గారు కూడా. ఇవాళ ఇందాక నెహ్రూ గారు అన్నారు, బాబుకు పదవి ఇచ్చారంటే సంతోషించిన వాళ్ళు ఎవరు ఉండరని చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ బాబుకు పదవి ఇచ్చారంటే సంతోషించిన వాళ్ళు ఎవరు లేదన్నది. ఎందుకంటే ఇవాళ పులివేరు దగ్గర నుంచి కాకినాడ దాకా కోలాహలం అదే జనం. ఇవాళ చిన్న సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎవరూ కూడా సభ నుంచి బయటకు వెళ్లకుండా సభ పూర్తిగా 3 గంటల పాటు ఈ సభను విజయవంతంగా నడిపించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ ప్రాంతాన్ని బాబు గారి ఆధ్వర్యంలో బాగా డెవలప్ చేస్తారని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మంచి డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కూడా నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గానికి ఇప్పటికే 1 కోటి పైన ఇవ్వడం జరిగింది. అలాగే తుని నియోజకవర్గానికి 1 కోటి పైన నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా అడగడం జరిగింది. అలాగే ఒక పక్కనే మా రూరల్ ఎమ్మెల్యే గారు కానీ, సిటీ ఎమ్మెల్యే గారు కానీ, నెహ్రూ గారు కానీ కూడా నుంచి మా యొక్క నియోజకవర్గాలకి అభివృద్ధి కార్యక్రమానికి పెద్దపీట వేయాలని అడుగుతూ ఉన్నారు. అందరి నియోజకవర్గాలకి సమానంగా కూడా నుంచి అభివృద్ధిగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే నేను ఈరోజు ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే
మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మార్పు కనపడతా ఉంది. కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రజలు ఇప్పటికే హర్షిస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఏదైతే సూపర్ 6 ఉందో ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో అయితే వారి యొక్క అనుయాయులకి వారి యొక్క అనుచరులకే ఇష్టారీతినటువంటి అది ఏ నిధులవనే వారు ఖర్చు పెట్టడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో అటువంటి లాభాపేక్షకు లేకుండా ఖచ్చితంగా కాకినాడ నగర అభివృద్ధితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి కూటమి ప్రభుత్వ శ్రేణులు మరీ ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలిపినందుకు మీడియా సమక్షంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారికి పంత నానాజీ గారికి, అలాగే మరి కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాపత్రుల రాజశేఖర్ గారికి, అలాగే మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జి వేగుల లీలాకృష్ణ గారికి, మా పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్గా ఉన్నటువంటి విత్తనాల వెంకటరమణ గారికి, ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరి నాయకులకి కూడా పేరు పేరున నాకన్నా పెద్దవారికి పదాభివందనాలు తెలియజేసుకుంటూ నాకన్నా చిన్నవారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేస్తారని ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు నిరుపమాన త్యాగ ఫలమే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించిందని, ఆయన నిస్వార్థ ఆత్మార్పణకు తెలుగు ప్రజలందరూ సదా కృతజ్ఞతాబద్ధులమై ఉండాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సివిఎం స్కూల్ రోడ్ ఫెలోషిప్ చర్చ్ సెంటర్లో గల ఆయన విగ్రహం వద్ద ఆత్మార్పణ దినం పాటిస్తూ జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ కమిషనర్ భావన, పలువురు జిల్లా అధికారులు, పుర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ మూల పురుషుడు పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడని కొనియాడారు. కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఆంధ్రుల హృదయాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్థాయిగా నిల్చుంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, యువజన సర్వీసుల శాఖ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, ఎంహెచ్ఓ డాక్టర్ డి పృథ్వీచరణ్, పలువురు అధికారులు, పుర ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అతి ముఖ్యమైన నాయకుల్లో పొట్టి శ్రీరాములు గారు ఒకరు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన త్యాగాలని, ఆయన చేసిన కృషిని గుర్తుపెట్టుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో మనం కూడా కాకినాడ జిల్లాలో జెడ్పీ సెంటర్ అంటామా, సిపిఎం కాంప్లెక్స్ దగ్గర ఆయన విగ్రహానికి దండలేసి నివాళులు అర్పించడం అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ డిపార్ట్మెంట్స్ నుంచి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. అండ్ ఆయన కృషిని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఆయన సాధించిన ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు ప్రతి మార్గంలో తీసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు. అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆంధ్ర ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని పీడియాట్రిక్ న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయి మొదటి ర్యాంకు సాధించిన డాక్టర్ అన్వితా రాళ్లపల్లి పేర్కొన్నారు. కాకినాడ నగరానికి చెందిన అన్వితా రాళ్లపల్లి ఈ ఘనత సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆర్ చక్రపాణి, డాక్టర్ సరస్వతిలు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. కాకినాడ నగరంలో సుమారు 3 దశాబ్దాలకు పైగా పిల్లలకు వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ప్రముఖ వైద్య దంపతులు డాక్టర్ ఆర్ చక్రపాణి, డాక్టర్ సరస్వతిల కుమార్తె డాక్టర్ అన్విత వైద్య వృత్తిలో అత్యంత ప్రతిష్టాత్మక అరుదైన కీర్తి ప్రతిష్టను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక తల్లి పిల్లల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ డాక్టర్ అన్విత చంటి పిల్లల వైద్య శాస్త్రాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఎయిమ్స్ నిర్వహించిన పీడియాట్రిక్ న్యూరాలజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష కోసం నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిందని తెలిపారు. అరుదైన ఈ కోర్సులో 2 సీట్లు మాత్రమే ఉంటాయన్నారు. డాక్టర్ అన్విత మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం చదవడం, మంచి కోచింగ్ అందించిన ఉపాధ్యాయులు, అన్నిటికంటే తన తల్లిదండ్రులు డాక్టర్ చక్రపాణి, సరస్వతిలు అందించిన ప్రోత్సాహం వలన ఈ ఘనత సాధించానని అన్నారు. తాను పూర్తి స్థాయిలో వైద్య విద్య పూర్తి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే వైద్య సేవలు అందిస్తానని వెల్లడించారు. ఈ తరుణంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వైద్యులు తదితరులు పాల్గొని డాక్టర్ అన్వితా రాళ్లపల్లికి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్స్టిట్యూట్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ జరిగిన పీడియాట్రిక్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ ఎగ్జామ్స్ రాసింది.
ఆ ఎగ్జామ్స్లో తను పీడియాట్రిక్ న్యూరాలజీ అంటే పిల్లల్లో నరాలు సంబంధించిన డిఎం రాయటానికి ఆ ఎంట్రన్స్ రాసింది. ఆ ఎంట్రన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా బాబుకి. ఆ పీడియాట్రిక్ న్యూరాలజీ ఈ ఇన్స్టిట్యూట్స్లో ఓన్లీ 2 సీట్లే ఉంటాయి. ఒక సీటు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలోను, రెండవ సీటు పీజీఐ చండీగఢ్లోనూ ఉంటుంది. ఇప్పుడు తనకి ఫస్ట్ ర్యాంక్ రావటం మూలంగా తనకి నచ్చిన ఏ కాలేజీలో అయినా తను చేరవచ్చు. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నేను ఎగ్జామ్ ఇచ్చాను పీడియాట్రిక్ న్యూరాలజీ బ్రాంచ్లో. దాంట్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ వచ్చింది. సో నేను దానికి చాలా థ్యాంక్ఫుల్గా, గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్గా ఉన్నాను. ఇదంతా కారణం మా పేరెంట్స్, మా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్, మోటివేషన్, ఎంకరేజ్మెంట్. సో ఇప్పుడు పీడియాట్రిక్ న్యూరాలజీ అనేది అప్కమింగ్ బ్రాంచ్ అండి. దేశవ్యాప్తంగా చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్లో పీడియాట్రిక్ న్యూరాలజీ వాళ్ళు ఇంకా ప్రాపర్గా లేరు. సో నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ ఉంటాను మన ఆంధ్రప్రదేశ్లో. సో నేను ఎయిమ్స్ ఢిల్లీ కానీ చండీగఢ్లో కానీ నేర్చుకుని ఆ నాలెడ్జ్ని అంతా నేను ఆంధ్రప్రదేశ్లో మన పేషెంట్స్ని ట్రీట్ చేయాలని అనుకుంటున్నాను. ఫిబ్రవరి 9వ తేదీన కాకినాడ సూర్యకళ మందిరంలో స్నేహ పద్మం పేరిట నిర్వహించనున్న లయన్స్ రీజనల్ కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయాలని లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజలూరు విశ్వేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ రీజనల్ చైర్మన్ పద్మతులసి ఆధ్వర్యంలో స్నేహ పద్మం పేరిట రీజనల్ కాన్ఫరెన్స్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ ముంజలూరు విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని రీజనల్ కాన్ఫరెన్స్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఫిబ్రవరి 9న జరగనున్న స్నేహ పద్మం రీజనల్ కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ డాక్టర్ గరికపర్తి నమశివాయ, రామసుబ్రహ్మణ్యం, లయన్స్ రీజన్ పరిధిలో గల వివిధ క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీలు పాల్గొన్నారు. చేయాలని చెప్పి మన రీజియన్లోనూ మనందరూ కూడా దీనికి కృషి చేయాలని కోరుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రిలో ఒక సుమారు 3 కోట్లు వ్యయంతో కడుతున్నాం. ఆల్రెడీ 2 కోట్లు పెట్టి రక్షించాం. ఎంతమంది వస్తే రేపు ఎప్పుడైనా వెళ్ళచ్చు, కానీ రేపు ప్రత్యేకంగా నిన్న ఇవాళ రేపు అక్కడ పర్టికులర్ టైంలో 10 నుంచి 12 దాకా అందరూ ఉండి 3 మెంబర్స్ పేర్లు వాళ్ళు చూపెడతామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు, కానీ మేము ఉండి చూపించిన పలానా చెప్పడం లేదు. అందరూ కూడా రేపు ఆదివారం కాబట్టి వీలైనంత ఇప్పుడు రోడ్డు కూడా గుంతలు పొడిచి బాగానే చేయడం జరిగింది. నేను కూడా 2-3 సార్లు వెళ్ళొచ్చాను ఈ వారంలో. కాబట్టి మీ అందరూ కూడా చూడడానికి రండి. సో దట్ ఇన్స్పిరేషన్ పొందుతారు. మనందరిది, నాదో ఆయనదో ఎవరిదో కాదు. లైన్ మెంబర్స్ అందరూ మీ రీజియన్ కాన్ఫరెన్స్ కూడా అక్కడే పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి కౌన్సిల్ మీటింగ్లు అక్కడే పెట్టుకోవచ్చు. ఫిబ్రవరిలో ఇనాగ్రేట్ అయితే మార్చి ఏప్రిల్ నుంచి 4 ఫ్లోర్లో 3 ఫ్లోర్లు ఫినిష్ చేస్తాము. అది వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్ దానికి సిఎస్ఆర్ కూడా వచ్చింది. మొన్న 3 రోజుల క్రితం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలిజిబిలిటీ కూడా వచ్చింది. లైన్ మెంబర్సే ఒకటి డొనేషన్, ఎవరన్నా పలానా వాళ్ళు ఇస్తారు మీరంటే మేము ఎప్పుడు వచ్చాము, అది మీరు మాకు చెప్తే చాలు. ఆ విధంగా కూడా హెల్ప్ చేయమని కాకినాడ రోటరీ SMS హాల్లో హై స్పీడ్ కుట్టు మిషన్లు పేద ప్రజలకు అందించారు. దీన్ని కోల్ ఇండియా లిమిటెడ్ వారి CSR ఫండ్ సహకారంతో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 ఇమీడియట్ పాస్ట్ గవర్నర్ దత్త సుబ్బారావు ఆధ్వర్యంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ SVS రావు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ తంబాబత్తుల రవి సమక్షంలో రోటరీ క్లబ్స్ ఎలైట్ ప్రెసిడెంట్ సత్యరెడ్డి, సెక్రటరీ లెనిన్, కృష్ణ, స్రవంతి, స్మార్ట్ సిటీ ప్రెసిడెంట్ రామ్జీ, సెక్రటరీ స్వామిశేఖర్, గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ రవి, గ్రీన్ సిటీ BS కృష్ణ, 3 క్లబ్స్ మెంబర్స్ సమక్షంలో 50 మంది పేద మహిళలకు హై స్పీడ్ కుట్టు మిషన్లను రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ చేతుల మీదుగా పంచిపెట్టారు. దీనిగాను స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ CEO శివశంకర్ విచ్చేశారు. శివశంకర్ మాట్లాడుతూ బ్లూ స్టార్ రవి నూతన క్లబ్ల ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు. బ్లూ స్టార్ రవి మాట్లాడుతూ పాస్ట్ గవర్నర్ సాంజనేయమూర్తి, టిక్కు, డాక్టర్ SVS రావు, PDG వీరభద్రారెడ్డి మా ప్రాజెక్ట్ సర్వీసెస్కి ప్రత్యక్షంగా పరోక్షంగా చేతను అందిస్తున్నారని తెలియజేశారు. చాలా చక్కటి యాక్టివిటీ. అలాగే ఈవేళ ఇంత చక్కటి కార్యక్రమం, పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. కోల్ ఇండియా నుంచి ఈవేళ స్వింగ్ మిషన్స్, ఫుడ్ మిషన్స్ తీసుకొచ్చి అందులోని మామూలు మిషన్స్ అంటే మేమైతే తదేకం ఫౌండేషన్ ద్వారా గత సంవత్సరం నుంచి చాలా గ్రామాల్లో నేర్చుతూ ఉన్నాం. కానీ అసలు ఆ మిషనరీకి ఈ మిషనరీకి చాలా హైలీ ఎక్విప్డ్ మిషనరీ. సుమారు 30,000 రూపాయలు ఖరీదు చేసేటట్టు ఒక్కొక్క మిషన్ తోటి మీ అందరికీ కూడా ఇవాళ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఇవాళ మిమ్మల్ని స్వయం ఉపాధి చేసే పరిస్థితికి తీసుకొచ్చినందుకు రోటరీ వారికి, రోటరీ గవర్నర్ గారికి అందరికీ కూడా రోటరీగా ఉన్నటువంటి వివిధ పదవుల్లో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వచ్చినటువంటి మంచి అవకాశాన్ని దీన్ని మొన్న అయితే నాకు మాటలు చెప్పారు.
ముందు బిజినెస్ కూడా చూస్తామని చెప్పారు. మీరు బాగా ముందుకు వచ్చి చేసేటట్టయితే వాళ్ళు చేస్తారు. అలాగే ప్రభుత్వం తరఫున మా చేతి కూడా ఏమన్నా అవసరమైన పక్షంలో ఖచ్చితంగా మేము కూడా మీ వెనకాల నిలబడతామని చెప్పి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఇవన్నీ కూడా చైనా నుంచి వచ్చినాయి, అంటే చైనా కంపెనీ. విచిత్రం ఏంటంటే ఇవి అసెంబ్లీ అంటే ఒక చోట అసెంబ్లీ చేయాలంటే దీంట్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది పనిచేసి ఉంటారు. సత్యారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు చెప్తారు. యాక్చువల్గా ఇవి చైనాలో ప్రతి ఇల్లు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ఇవాళ మనం ఫోన్లు చూస్తున్నామంటే దీంట్లో అసెంబ్లీ అయినటువంటి పార్ట్స్ అన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క తయారవుతుంది. మనం అంత టెక్నికల్గా మనం ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి మీరైనా సరే ఒక ఊర్లో మీకు దుగ్గుదూరు లాంటి ఒక ఊరికి 25 మిషన్లు అంటే చిన్న పని ఏం కాదు. అదే అక్కడ ఒక చిన్న ఇండస్ట్రీగా కానీ పెట్టాలంటే 25 మిషన్లు కొనాలంటే ఇక్కడ జరిగే పని కాదు. అదే ప్రెసిడెంట్ గారితో కూడా మేము ఇందాక చెప్పడం జరిగింది. గ్రీన్ సిటీ, స్మార్ట్ సిటీ ప్రెసిడెంట్, సెక్రటరీలు, మెంబర్స్ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. నా సహచరుడు పీడీజీ వీరభద్రారెడ్డి గారికి కూడా నా నమస్కారాలు. ఫస్ట్ ముందు దత్తా గారి గురించి చెప్పారండి. ఈయన లాస్ట్ ఇయర్ గవర్నర్గా చేశారు. ఫస్ట్ మాది రోటరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. 92లో మా డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయింది. 30-20 అంటే శ్రీకాకుళం నుంచి విజయవాడ. నాడులో మొట్టమొదటిసారిగా $1 మిలియన్ రోటరీ ఫౌండేషన్కి రిలీజ్ చేసిన మొట్టమొదటి గవర్నర్ మొన్నే కొచ్చిన్లో రోటరీ ఫౌండేషన్కి మెంబర్షిప్కి అలాగే పబ్లిక్ ఇమేజ్కి ఒక్కో సెక్షన్లో RAC, ADAC పథకాలు బగారు పథకాలు పొందిన మొట్టమొదటి గవర్నర్ మన డిస్ట్రిక్ట్లో. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ అవకాశం వచ్చిందో కోల్ ఇండియాకి ఆ టెస్టిమోనియల్స్ అంటే మీరు మీలాంటి వాళ్ళు మాట్లాడితే మొత్తం కూడా ప్రాజెక్ట్ రూపేణ సబ్మిట్ చేస్తే వాళ్ళు మెచ్చి మాకు ఒక 2 కోట్లు ఇస్తే దాంతో 800 మిషన్లు మేము ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పుడు 800 మిషన్లు మేము శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా అంతా మంచుకుంటూ వస్తున్నాం. ఈ కాకినాడ చుట్టుపక్కల అంతా కలిపి ఒక 100-125 ఇస్తున్నాం. విజయవాడలో 300 దాకా ఇస్తున్నాం. విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం అంతా కలిపి ఒక 200 ఇస్తున్నాం. ఇట్లా అన్ని చోట్ల ఇచ్చుకుంటూ వెళుతున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అడిగింది మమ్మల్ని కోల్ ఇండియా వాళ్ళు BPM అంటే మీకు ఒక వైట్ కార్డ్ ఓడర్ అయింది వృత్తి ద్వారా, అంటే మీరు టైలరింగ్ వృత్తి ద్వారా టైలరింగ్ చేస్తూ ఎంతో కొంత సంపాదించుకుంటూ ఉంటే ఈ మిషన్ ఉండటం వలన మీరు బెటర్గా సంపాదించుకోగలుగుతారు. దీనివల్ల క్వాలిటీ, ఆ ప్రొడక్టివిటీ అంటే ఎక్కువ కొట్టగలుగుతారు. ఏదో ఇబ్బంది ఉందని చెప్పి అలా ఆ తాడు నుంచి కిందకి దిగిపోయి అదపాతాలు సేకరణలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరైతే అవకాశం పట్టుకుంటారో, ఆప్టమిస్టిక్గా ఉంటారో వారు ఉన్నత స్థానానికి వెళ్ళిపోతూ ఉంటారు. మీరందరూ కూడా ఈరోజు చిన్న మిషన్ వచ్చింది, అది 30 సంవత్సరాలు అవ్వచ్చు, 40 సంవత్సరాలు అవ్వచ్చు, మీ వయసు 50 సంవత్సరాలు అవ్వచ్చు, వయసు ఎంత అవ్వచ్చు. ఒక పిల్లవాడికి ఒక భార్య భర్తలు 20 సంవత్సరాలకే పిల్లి అవుతుంది, కానీ 45 సంవత్సరాల వరకు పిల్లలు పుడతారు. కానీ ఇంకొక జట్టుకి 35లో పిల్లలు 36లో పిల్లలు పుడతారు. ఒక ఉద్యోగం 21లో వస్తుంది, ఒక ఉద్యోగం 40లో వస్తుంది. ఎంతో మంది వృద్ధులు 60-70 సంవత్సరాలలో వ్యాపారాలు ప్రారంభించి ప్రపంచంలోనే కుబేర్లయ్యారు. అందువల్ల సమయం అయిపోయింది, మనకి ఇప్పుడు వచ్చిందని మీరు ఏమి బాధపడక్కర్లేదు. ఎప్పుడు వచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టు పట్ట రాదు, పట్టినేది పట్టు విడవరాదు, పట్టు విడిచడి కన్నా పడి చచ్చుడేనన్నారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక అవకాశం వస్తే దాన్ని గట్టిగా పట్టుకొని అల్లు అర్జున్ అరెస్ట్ ని చూస్తే ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారని అనిపిస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ రమణపేట వైద్యనగర్లో గల కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే కక్ష సాధింపు చర్యలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2047 అంటుంటే ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదా మనకి అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే విజన్ 2022, విజన్ 2029 రెండు కూడా కనిపిస్తాయి. విజన్ 2020
అప్పట్లో కమ్యూనిస్టులు ఈ విజన్ 2020 చూసి విజన్ 2020 చంద్రబాబు 420 అని ఒక నినాదం కూడా చేసేవారు. పూర్వం గుర్తొస్తాయి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే. అప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్లో పెద్ద ఏం తేడా. ఆ రోజు ఏవైతే ఆలోచించాడో అదే ఆలోచనలు ఇవాళ కూడా ఉన్నాయి. తరాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతోంది, ప్రపంచం పరిగెడుతుంది, కానీ ఆయన విజన్లో పెద్దగా మార్పు రాలేదు. మళ్ళీ ఇప్పుడు 2047 అని చెప్పి మళ్ళీ కొత్త రాగాన్ని తీస్తే ఆ కూటమి భాగస్వాములందరూ కూడా తప్పెట్లో తాళాలు పట్టుకుని అసలు ఈయన గొప్ప నాయకుడు, 100 ఏళ్ళు జీవించి ఉండాలి, 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మాట్లాడుతూ ఉన్నారు. అడుగుతా ఉన్నాం, ఒక్కసారి 2047 గురించి మాట్లాడేటప్పుడు అసలు 2024లో ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తే మనం ఎలా పరిపాలన చేస్తున్నాం అనేది ఆలోచన ఉందా? ఒకసారి సమీక్షించుకున్నారా? అసలు ప్రజలకి తక్షణ అవసరాలు ఏంటి? ప్రజలకి మనం వాళ్ళు కోరుకున్నట్టుగా సేవలు అందించగలుగుతున్నామా ఈ ప్రభుత్వం అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? 2020లో ఏ మాటలు చెప్పారో, 2020కి చేస్తామని ఏ మాటలు చెప్పారో, 2047కి చేస్తామని అదే మాటలు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినది ఎవరు అంటే చంద్రబాబు నాయుడే కదా. కానీ ఇవాళకి తాగునీళ్ళు లేని గ్రామాలు, ఇవాళకి పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాలు, ఇవాళకి వైద్య సేవలు అందని గ్రామాలు, ఇవాళకి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు, ఈ రోజుకి కరెంటు ముఖం తెలియని గ్రామాలు ఉన్నాయంటే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరిగే ఈవెంట్స్కి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై శ్యామ్ ఇన్స్టిట్యూట్ అవగాహన సదస్సును నిర్వహించడం అభినందనీయమని కాకినాడ జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఏపీపీఈసీ ఈవెంట్స్ అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటూరు శ్యామ్ అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, సైకాలజిస్ట్ హర్ష విశిష్ట అతిథిగాను, సీనియర్ అథ్లెట్ కాంతారావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు ఏ విధంగా ఈవెంట్స్లో విజయం సాధించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు. బట్ టూ ఆస్పిరెంట్స్ అంటే ఏదన్నా ఒక గైడెన్స్, సో ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఉంది, సో అట్లా ఎనీథింగ్ వాళ్ళు చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఒక రియలిస్టిక్ గోల్ పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ కెపాసిటీ. కరెక్ట్, మీరు ఎంతవరకు చదవగలరో లేదా మీకు ఎంత కెపాసిటీ ఉందో అది మైండ్లో పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ఫుల్ కెపాసిటీ ఆఫ్ గ్రాస్పింగ్ ఆఫ్ ఆన్సర్స్, కరెక్ట్, సో వాళ్ళతో కంప్లీట్ చేయరు. మీరే ఓకే. So life is not 100 meters, marathon. ఈ ఫేజ్ లో మీరు వెళ్ళాలి. సో ఈ కోర్స్ మీరు సెట్ చేసుకోవాలి. ఓకే. Number 2, engage in active learning instead of passive reading. Try summarizing topics in your own words, teaching them to someone else or practicing mock questions. So this I like. Usually school ke kalam చెప్పకూడదు, బట్ జోక్స్ చెప్తారు. నారాయణ చేసి ఓకే, వాట్ డు దే డు? గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని తాము నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా తక్కువ ధరలకే అందించేందుకు ముందుకొచ్చిన ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయాంజలి అంజీ నాయక్ దంపతులను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయం ఎంతైనా ఉందని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభులు తెలియజేశారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడులో ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయాంజలి అంజీ నాయక్ దంపతులు నూతనంగా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ 24 గంటల ఆసుపత్రిని ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మెట్ట ప్రాంత ప్రజలకు విజయాంజలి దంపతులు అందిస్తున్న వైద్య సేవలపై కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వైద్య వృత్తి పూర్తవగానే ఆదాయ మార్గాలు మలుచుకుని పట్టణాలకి పరిమితమయ్యే నేటి తరుణంలో విజయాంజలి తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైందని కొనియాడారు. అలాగే విజయాంజలి దంపతులు వైద్య సేవలో రేపటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారని శాసనసభ్యులు అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, ప్రతిపాడు గ్రామ సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం, జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, అదేవిధంగా నాయకులు కొమ్ముల కన్నబాబు, యాళ్ల జగదీష్, ఎర్రబత్తుల గోవిందనాయుడు, బసవ ప్రసాద్, పొలిశెట్టి శ్రీను, అంబటి రాంబాబు, వెలుగుల నాని, గుడాల రాంబాబు, తూము కుమార్, చదరం చంటిబాబు, అలాగే పట్టణ వైద్యులు ఏవి రమణ, పవన్ కుమార్, సౌమ్య, భూలక్ష్మి, అందే చిట్టికొండ తదితరులు పాల్గొన్నారు. లైఫ్ స్టైల్ అంతా నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఆర్థిక భారం పడకుండా మంచి వైద్యాన్ని అందించాలి తక్కువ ఖర్చుతోటి. డాక్టర్స్కి పేషెంట్స్కి మధ్య ఉన్న రిలేషన్ అనేది ఎక్కువగా పెంచాలనే ఉద్దేశంతో నేను ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తున్నామండి. మేమిద్దరు ప్రజలందరూ కూడా మాకు మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు డాక్టర్ అంజయ్ నాయక్, న్యూరాలజిస్ట్. ఈ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే మెయిన్ ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టాము. ఇక్కడ ప్రజలు ఏంటంటే న్యూరాలజీ సేవలు కావాలంటే ఇద్దరు కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలి. అలా వెళ్లకుండా ఇక్కడే మనకు న్యూరాలజిస్ట్ కానీ లేకపోతే అదర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరినీ ఇక్కడ పిలిపించి ఇక్కడ లోకల్ పీపుల్కి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ పెడుతున్నాం. మా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. గైనకాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఆర్థోపెడిక్, న్యూరాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ మొదలగు. అది కాకుండా అత్యవసర విభాగంలో అన్ని రకాల విభాగానికి ట్రీట్మెంట్ ఇస్తాము. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు అవుతాయని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అది పబ్లిక్లో అని మనసులోంచి అది కంప్లీట్గా తీసి కార్పొరేట్ వైద్యం కూడా అతి తక్కువ ధరకి వాళ్ళకి అందుబాటులోకి, అంటే వాళ్ళు ఒక ఆటో ఎక్కిన వాళ్ళ బైక్లో ఒక 10 to 15 కిలోమీటర్స్ దగ్గరలో వాళ్ళు సర్వీస్ ఇస్తున్నట్టుగా మేము కాన్సెప్ట్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేశామండి. 24/7 మనకి సర్వీసెస్ ఉంటాయి. నమస్కారం. ఈరోజు మన ఏదైతే ఈ ప్రతిపాడు గ్రామంలో దేవర్ష్ హాస్పిటల్ డాక్టర్ విజయ మేడం గారు, అంజుబాబు గారు కలిసి ఏర్పాటు చేసిన హాస్పిటల్ నిజంగా మన నియోజకవర్గంలో మన ప్రతిపాడు మండలంలో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ నిజంగా మనకు చాలా ఉపయోగకరమైంది. ఈనాటి ఈ విజయ మేడం గారు ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన ఏరియాలో ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక హాస్పిటల్ ప్రాథమిక అన్నది నిజంగా చాలా సంతోషకరం. ఈ సేవలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిరుద్యోగ యువతలో నైపుణ్యతను పెంపొందించేందుకు మేవా కృషి చేస్తుందని ప్రముఖ న్యాయవాది మేవా అధ్యక్షులు ఎండి జవహర్ అలీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో జమాల్ మేవా ఫంక్షన్ హాల్లో ముస్లిం ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతల నైపుణ్యతను పెంపొందించేందుకు మేవా యూత్ ఎంపవర్మెంట్ వర్క్షాప్ నిర్వహించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎండి అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ ఆదిత్య, ఐఐటి ఫౌండేషన్ స్కూల్ ప్రిన్సిపల్ మొయినా, నారాయణ విద్యాసంస్థ ప్రిన్సిపల్ షర్మిల, టీఎంసీ సభ్యులు జాకిర్లు పాల్గొని నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు ఏ విధంగా పాల్గొనాలి, ఇంటర్వ్యూలో చేయకూడని తప్పులు, నైపుణ్యతను ఏ విధంగా పెంపొందించుకోవాలనే అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా మేవా అధ్యక్షులు ఎండి జవహర్ అలీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందించే దిశగా మేవా చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా తొలి ప్రయత్నాల్లోనే నిరుద్యోగ యువతకు నైపుణ్యత స్కిల్స్ను పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో మేవా ఉపాధ్యక్షులు గౌస్ మొహద్దీన్ నవాబ్, కార్యదర్శి సయ్యద్ సలార్, కోశాధికారి చెస్టీ, జాయింట్ సెక్రటరీ అజహర్, సభ్యులు షరీఫుద్దీన్, బహదూర్, జిలానీ, అన్సారీ, ఫైసల్, సమీర్తో పాటు దీన్, ఎస్ అజాజుద్దీన్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్న ముస్లిం సమాజంలో విద్య కోసం ఏదో రకంగా కృషి చేయాలనే ఉద్దేశంతో విద్యార్థినుల కోసం, విద్యార్థుల తల్లిదండ్రుల కోసం అనేక కార్యక్రమాలు, సుమారు ఇంతవరకు 7 కార్యక్రమాలు చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజున ముస్లిం యువత, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో, వెనుకబడి ఉన్నారో వారి కోసం ఉద్యోగ అవకాశాల గురించి, మెలకువల గురించి, ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించాలి అన్న విషయాల గురించి చెప్పడానికి నిష్ణాతులైనటువంటి మేధావుల ద్వారా చక్కటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలామంది విద్యార్థి యువత వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మాకు
రిసోర్స్ పర్సన్స్గా అనేక మంది నిష్ణాతులైనటువంటి మేధావులు వారు స్వయంగా మా ముందుకొచ్చి ఈ ముస్లిం సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి యువత కోసం వారి ఉద్యోగ అవకాశాలు పెంపొందించే విషయంలో అనేక చర్యలు తీసుకుంటూ అనేక విధాలుగా ఈ రోజున కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో ఉన్న శ్రీ సీతారామ ఆలయానికి వెండి పంచపాత్రల కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ₹1,00,000 విరాళాన్ని శ్రీ సీతారామాలయం నిర్వాహకులకు అందించారు. ఈ సందర్భంగా చేబ్రోలు గ్రామ పెద్దలు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. పియా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అభివృద్ధికి కాలేజ్ అల్యూమిని స్టూడెంట్స్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాణ్యం పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అలుమిని సమ్మేళనం ఘనంగా జరిగింది. అలుమిని మాజీ జడ్పీ చైర్మన్ దున్న జనార్దనరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాణ్య ముఖ్య అతిథిగా, సంఘ గౌరవ అధ్యక్షులు కరి బామరెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలుమిని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా గోపాల నర్సరాజ, గౌరవ అధ్యక్షులుగా కరి బామరెడ్డి, ఉపాధ్యక్షులుగా నల్ల సత్యనారాయణమూర్తి, సెక్రటరీగా సత్యస్వరూప్, జాయింట్ సెక్రటరీగా ఇమాం మొహిద్దీన్, ట్రెజరర్గా మల్లెపూడి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా బిఎస్ మూర్తి, డాక్టర్ సత్యమూర్తి, తలాటం హరీష్, ఉషారాణిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలుమిని సమ్మేళనానికి లంచ్ను స్పాన్సర్ చేసిన సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ను పిఆర్ కాలేజ్ అలుమిని కమిటీ సభ్యులు సాల్వా కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాలేజీ అభివృద్ధికి అనేక విధాలుగా పాటుపడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఒక 65 లక్షలతోటి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఒక ఆడిటోరియం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఒక 20-30 లక్షలతోటి కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ బంకర్ బెడ్స్ సప్లై చేయడం, ఒక 125 ఈ డెస్కులు అంటే చదువుకోవడానికి కావాల్సిన ఈ డెస్కులు సప్లై చేయడం, అలాగే పాడుపడిన బిల్డింగ్స్ ఉన్నాయి బీకామ్ BA బ్లాక్స్ ఇదివరకు, అవన్నీ ఒక 10 లక్షలతోటి వాటిని రెనోవేట్ చేసి మళ్ళీ క్లాస్ రూమ్లుగా ఉపయోగపడేలా తయారు చేయడం. అదేవిధంగా పిఆర్ కాలేజీకి సంబంధించిన జువాలజీ బ్లాకు 118 సంవత్సరాలది సైన్స్ కాలేజీలో ఉండేది. అది పాడుపడి అనేక విధాలుగా ఉపయోగపడడానికి వీలు లేకుండా పోతే దానికి లోకల్ పైడవారి సహాయంతో 12.5 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి దాన్ని అభివృద్ధి చేసి ఆ జువాలజీ బ్లాక్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మంచి లైబ్రరీ కింద, మంచి ల్యాబొరేటరీ కింద, మంచి మ్యూజియం కింద కాలేజీ వాడుకుంటూ ఉన్నది. అదేవిధంగా కామర్స్ బ్లాకులు 2 మేము బాగు చేసి పెట్టాము. ఒక 40 లక్షల ఖర్చుతోటి కింద సంవత్సరం ఈ తార్ రోడ్డు వేయించడం జరిగింది. మెయిన్ గేట్ నుంచి దక్షిణ వైపు గల పడమర వైపు ఉన్న కడ గేట్ వరకు ఒక 40 లక్షల రూపాయల ఖర్చుతోటి తార్ రోడ్ కూడా వేయించడం జరిగింది. ఇలాగనే అభివృద్ధి కార్యక్రమాలుకి ఈ పిఆర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం తోడ్పడుతూ ఉన్నది. ఈ సంఘంలో సుమారు 700 మంది విద్యార్థులు ఉండి అనేక విధాలుగా కాలేజీ అభివృద్ధి కృషి చేస్తూ ఉంటారు. ధన్యవాదాలు తెలియజేయడం నా ప్రథమ కర్తవ్యం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది. ప్రిన్సిపల్ గారు కూడా వచ్చాక చాలా ఎంతో తీర్చిదిద్దారు. అంతా రూపురేఖలు మార్చేశారు. మా అసోసియేషన్ తరఫున దగ్గర 4 కోట్ల రూపాయలు డోనర్స్ మహానుభావులు ఉన్నారు, పైడవర్ అలాంటి వారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఎన్నో ఒక మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది మా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీము
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకుని ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములు వర్ధంతులను పురస్కరించుకుని పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఆవరణలో పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు వంగగీత విశ్వనాథ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గండపల్లి బాబీ, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, తలసెట్టి వెంకటేశ్వరరావు, బచ్చు మధు, కొత్త మాధవ, డాక్టర్ సమరం, గ్రంథి గణేష్, బత్తుల సాయి, సోరవరపు అయ్యన్న, పితాని కాశీ, బోనాసుల శివ, అడప రఘు, సామారావుతు లలిత, చోడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రవేశాలకు కానీ, వారి హక్కుల గురించి కానీ, వారికి సంఘంలో ఉండే స్థానం గురించి కానీ ఆయన చాలా పోరాటాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మనమంతా కూడా చెన్నై మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉంటే మనల్ని అందరినీ కూడా మద్రాసీలుగానే పిలిచి ఏ విధమైన పౌర హక్కులు లేకుండా, ఏ విధమైన గౌరవం లేకుండా చాలా తక్కువగా చూసే పరిస్థితిలో మరి పొట్టి శ్రీరాములు గారు ఒక నిర్ణయం తీసుకుని, అంటే తెలుగువారిని ఒక రకంగా ఆరంభ సూర్యులు, ఏ పనైనా మొదలు పెడతారు కానీ ఏది పూర్తి చేయరు అనే ఒక విధానం ఉన్నప్పుడు ఆయన అలా కాదు, మన రాష్ట్రం మనకు ఉండాలి, మన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన మరి నిరాహార దీక్ష ప్రారంభించి ఎవరు కలిసి రాకపోయినా కూడా, ఎవరు ఆయనకి సహకరించకపోయినా కూడా నేను మాత్రం నా ప్రాణాలు ఉన్నంత వరకు దీనికి కోసమే నేను నిలబడతానని చెప్పి ఆయన నిలబడ్డం. అప్పుడు లక్షలాది మంది, ముందు ఎవరు కలిసి రాకపోయినా ఆయన ప్రాణత్యాగ అనంతరం జరిగిన పరిణామాలతో మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా కదిలి వస్తే వెంటనే ప్రధానమంత్రి అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగం వృధా పోదు, ఒక ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆ రోజు ఏర్పాటు చేసి మనకి అందించడం జరిగింది. కాబట్టి పొట్టి శ్రీరాములు గారు ఈ నేల ఉన్నంత వరకు, ఈ భాష ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన పేరు ఇప్పుడు కూడా చిరస్థాయిగానే ఉండిపోతుంది. ఆయన సేవల్ని మేము ఎప్పుడూ గుర్తు చేసుకుంటాం, ఆయన త్యాగాన్ని మేము ఎప్పుడూ గుర్తు చేసుకుంటాం. ఆ యొక్క మహానేతల ఆశయాల్లో మేము ముందుకు నడుస్తాం సమాజ సేవలు అని చెప్పి మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, పిఠాపురం నియోజకవర్గం తరఫున, మా అందరి తరఫున వారికి ఘనమైన నివాళులు. పద్మశాలి సామాజిక వర్గమంతా హక్కుల సాధనకు ఐక్యతగా ముందుకు సాగాలని ఆమంచి ఆంజనేయ గురుస్వామి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘ అధ్యక్షులు పంపన రామకృష్ణులు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో స్థానిక రాజా ట్యాంక్ వద్ద గల ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘ సమావేశం అధ్యక్షులు పంపన రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక పద్మశాలి సంఘాలు ఉండటం జరిగిందని, వాటన్నిటిని ఐక్యపరిచి త్వరలోనే జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జేఏసీ ద్వారా పద్మశాలి సామాజిక వర్గీకులందరినీ గుర్తించి ఐక్యపరిచి రాజకీయంగా, సామాజికంగా తదితర అన్ని రంగాల్లో తమకు న్యాయంగా రావాల్సిన హక్కుల సాధనకే పోరాటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు పసగడుగుల సత్యనారాయణ, కొండేటి వీరవెంకట సత్యనారాయణ, కొప్పుల శ్రీనివాస్, బొజ్జ శ్రీశైలం, పంపన సూర్యచంద్రరావు, పద్మశాలి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ముఖ్యంగా ఈ జేఏసీ చేసే పనులు రేపు ఇంచుమించు 15-20 రోజుల్లో, 4 రోజుల రూపంలో ఒక జిల్లా వ్యాప్తంగా ఒక 50 మందితోటి ఒక జంబో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీ చేయవలసిన పనులు ఏంటంటే, ఏ గ్రామంలో ఉన్నారో అక్కడ పద్మశాలీల జనగణన ఏంటి, ఆ పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు అని గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గం జిల్లా, ఇలాగ జిల్లాలో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారని ఒక జనగణన చేసి జనాభా ఇంతమంది ఉన్నాం, మాకు రావాల్సిన వాటా ఏంటని మేము ఈ ప్రభుత్వాలని కూడా అడగవలసిన రోజు ముందు ఉన్నాయని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరూ సర్పంచ్ హోదాలో వచ్చారు, వైస్ సర్పంచ్ హోదాలో వచ్చారు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో వచ్చారు. అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. పద్మశాలీల యొక్క ఐక్యతతో సమభావంతో అందరూ సంభాషణ చేసుకోవడానికి జాయింట్ యాక్టివేటివ్ కమ్యూనిటీగా మనం ఇప్పుడు శ్రీకారం చేయడం జరిగింది. త్వరలోనే మనం ఏ గ్రామానికి ఎవరెవరు పెద్దలు
ఏ మానవ పదవులు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం. ఇది సమిష్ట పద్మశాలి యొక్క చైతన్యాన్ని కొలిపేది. అన్ని ఉభయ జిల్లాలకి ఉపయోగపడే మామూలుగా సంఘంగా ఇవాళ శ్రీకారం చుట్టిన పంపన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కుల పెద్దలందరూ ఇచ్చేసి కార్యక్రమానికి జయప్రదం చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దగ్గరలోనే మనం ఇంకో మీటింగ్ వేసి ఆ మీటింగ్లో తీర్మానం చేస్తాం. ఇది పద్మశాలి యొక్క ఐక్యతకు నిరూపించుకోవడానికి ఇది సమావేశంగా ఈవేళ శ్రీకారం చేశాం. జై మార్కండేయ, జై జై మార్కండేయ. ప్రస్తుత కాలంలో లేజర్ చికిత్స చేసుకునే విధానం బాగా ప్రాచుర్యం పొందిందని, అయితే ఈ వైద్యం పట్ల ప్రజల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శ్రీలాస్య హాస్పిటల్ అధినేత ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ త్రిమూర్తులు రాయుడు అన్నారు. కాకినాడ గాంధీనగర్లో ఉన్న శ్రీలాస్య హాస్పిటల్ ప్రాంగణంలో లేజర్ చికిత్స విధానం, వాటి ఉపయోగాలనే అంశంపై ఆదివారం నాడు యువతి యువకులకు అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ త్రిమూర్తులు రాయుడు నిర్వహించారు. డాక్టర్ రాయుడు మాట్లాడుతూ లేజర్ వైద్య రంగంలో అధునాతన పరికరాలు రావటం శుభ పరిణామమని, దీని ద్వారా అనుభవజ్ఞులైన వైద్యుల చేత లేజర్ చికిత్స చేయించుకున్న వారికి అనారోగ్య సమస్యలు తప్పక పరిష్కారం అవుతాయన్నారు. చికిత్సా విధానం సురక్షితమని డాక్టర్ రాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీలాస్య హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం రాధిక, జేఎన్టీయూకే విద్యార్థులు, పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. హాస్పిటల్ ఆవరణలో శ్రీలాస్య ఆస్థెటిక్ స్టూడియో విభాగం తరపున ఈరోజు లేజర్స్ పై అవగాహన సదస్సు జరిగిందండి. ఈ అవగాహన సదస్సులో దాదాపు 50 మంది పబ్లిక్ పాల్గొనడం జరిగింది. ఎక్కువ జేఎన్టీయూ నుంచి పిల్లలు, బీటెక్ పిల్లలు, ఈ జనరల్ పబ్లిక్ రావడం జరిగింది. చాలా ఆనందం. వీళ్ళందరికీ కూడా లేజర్స్పై అవగాహన, అంటే లేజర్స్ అంటే ఎన్ని రకాలు, అవాంఛిత రోమాలకి ఏ లేజర్ వాడతాం, యాక్నీ స్కార్స్కి, పింపుల్ స్కార్స్కి, మొటిమలకి, లేకపోతే పచ్చబొట్టు వేయించుకొని అవి తీయడానికి ఏ లేజర్స్ వాడతాం, మిగతా కార్బన్ డైఆక్సైడ్ లేజర్స్ యొక్క ఉపయోగాలు, పైకో లేజర్ వల్ల ఉపయోగాలు, ఎన్డీఆర్ లేజర్ వల్ల ఉపయోగాలు, బొల్లి మచ్చలకి ఏ టైప్ ఆఫ్ లేజర్స్ వాడతాం, వీటన్నిటి మీద అవగాహన చెప్పి వాళ్ళకి వాటి యొక్క దుష్ఫలితాలు, వాటి ఉపయోగాలు, వాటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని క్లియర్గా వివరించడం జరిగింది. వీళ్ళందరికీ ఉచిత కన్సల్టేషన్ చేసి వీళ్ళకి వీటి మీద అవగాహన కలిగించి వీళ్ళు వైద్యం కూడా చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భగవద్గీత కంఠస్థ పోటీలు డిసెంబర్ 25వ తేదీన విజయవాడ సత్యనారాయణపురంలో గల విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భగవద్గీత పోటీలు 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం యోగంపై కంఠస్థ పోటీలు నేడు శాంతినగర్, శ్రీరామనగర్ పబ్లిక్ స్కూల్లో జరిగాయి. వివిధ పాఠశాలల నుండి సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారని జిల్లా అధ్యక్షులు రాజమాంతి రవిశంకర్ పట్నాయక్ అన్నారు. విజేతలకు మెమంటోలందరికీ ప్రశంసా పత్రాలు అందజేశామన్నారు. విహెచ్పి జిల్లా అధ్యక్షులు రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ విహెచ్పి ఆధ్వర్యంలో ప్రతి ఏటా పోటీలు ప్రఖండ మరియు జిల్లా స్థాయిలో నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నామన్నారు. జనవరి 5న విజయవాడలో హైందవ శంకరావన్ సభకు హిందువులందరూ మద్దతు పలకాలని పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అధిక సంఖ్యలో హిందూ సభ్యులు సుమారు 1 కోటి పేర్లు రిజిస్ట్రేషన్ జరుగుతాయన్నారు. దీనికి హిందూ బంధువులందరూ మద్దతు పలకాలని తెలిపారు. భగవద్గీత ద్వారా వ్యక్తిత్వ వికాసం పెంచుకోవచ్చని అన్నారు. గొట్టుముక్కల నరసింహమూర్తి మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు అందరిలో సంస్కారాన్ని నింపుతుంది భగవద్గీత అన్నారు. రామకృష్ణ పబ్లిక్ స్కూల్ అధినేత గాంధీ, కార్యదర్శి సతీష్ సందేశాన్నిచ్చారు. న్యాయ నిర్ణేతలుగా చల్లా శ్రీకృష్ణవాణి, లక్ష్మణ శాస్త్రి, దుర్గాప్రసాద్, నిటాల సత్యనారాయణ, రవిశంకర్ పట్నాయక్, గొట్టముక్కల నరసింహశాస్త్రి, BVD రవివర్మలు వ్యవహరించారు. కార్యక్రమంలో జి ఉదయ్ భానజీరావు, చల్లా శ్రీకృష్ణవాణి, విద్యార్థులు, తల్లిదండ్రులు సుమారు 150 మంది పాల్గొన్నారు. అన్నీ కూడా కలిసి ఈ రోజున ఇక్కడ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో సుమారు 150 మంది వరకు ప్రఖండంలో విజేతలైన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మరి ఈ పోటీల్ని చక్కగా నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్లో మరి వైస్ ప్రెసిడెంట్ గారైన శ్రీకృష్ణవాణి గారు, అలాగే భానుజీరావు గారు, అలాగే మరి మా రాజు గారు అందరూ కూడా చక్కటి విషయాలన్నీ కూడా చాలా జటిలం కాకుండా సులువుగా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఫైనల్గా ఈ రాష్ట్ర స్థాయి పోటీలు మనకి విజయవాడలో సత్యనారాయణపురంలో జరుగుతాయి. అక్కడ సంస్కృత ప్రచార ప్రముఖ లక్ష్మీనారాయణ గారు చూస్తున్నారు. అంచేత ఎవరైనా సరే ఈ విజేతలందరూ కూడా విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం సత్యనారాయణపురంలో ఉంది. ఈ నెల 25వ తారీఖున పోటీలు జరుగుతాయి కాబట్టి విజేతలందరూ ఆ పోటీల్లో పాల్గొని విజయులే రావాలని చెప్పేసి మా ఆకాంక్ష.
భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహిని 55వ వార్షికోత్సవం సంస్థ వ్యవస్థాపకురాలు ఈయుణ్ణి శ్రీనివాసమ్మ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం చిన్నారులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందించారు. కృష్ణమాచార్యులు బృందం చే సంగీత విభావాన్ని వీక్షించారు. తదనంతరం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, కలగా శివరాణి, గోపాల నరసరాజు, నమశివాయ, నాగమణి, ఉత్కళ సుబ్బారావు, సత్కళావాహిని సభ్యులందరూ పాల్గొన్నారు. కాకినాడ ప్రజలందరూ తరఫున పేరు పేరు ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ మారిపోయింది, టెక్నాలజీ వస్తుందంటే కూడా చాలా బిజీ అయిపోయారు అందరూ సెల్ ఫోన్తో. ఏంటి సమాచారం అంతా ఫోన్లోనే చూసేస్తారు. ఇదివరకు ఏదైనా కార్యక్రమం చూడడానికి అందరికీ వచ్చేవారు, చూడక్కర్లేదు. ఈ కార్యక్రమం కూడా లైవ్ పెడితే ఇంట్లోనే చూసేస్తాడు, రావక్కర్లేదు. అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఈ రోజున. అయినప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మన కాకినాడ నగరంలో చాలామంది ఇంటి దగ్గర పిల్లలు లేకపోయినప్పుడు కూడా ఒకరిగా ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. చాలామంది పిల్లలు అమెరికాలో జాబులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, తల్లిదండ్రులు చనిపోయిన ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక భక్తి భావంతో ముందుకెళ్ళాలనే ఆలోచనతో మనం సాయంత్రం కూడా సత్కళావాహినికి వెళ్తే అక్కడ కార్యక్రమం చూసి సంతృప్తి పొందాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చిన వారు చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చి ఆనందాన్ని సంతృప్తి పొందుతున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తారు. చాలామంది ఇక్కడికి వచ్చి మళ్ళా భగవంతుడు యొక్క పరీక్షలు వాటిని జరుపుకొని ప్రతి సంవత్సరం సత్కాలమైన సంస్థని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినాయక చవితిలో నవరాత్రులు పెట్టి మనల్ని గౌరవించిన వ్యక్తి. ఈరోజు ఇలాగా శ్రీనివాసమ్మ గారి యొక్క శత జయంతి చేస్తున్నామంటే వెంటనే అమ్మతో నాది కూడా ఉండాలి కదా కాంట్రిబ్యూషన్ అని. ఎంతమంది కళాకారులను సత్కరిస్తారు చెప్పండి అన్నారు. ఉన్నారండి మా సభ్యులు సీనియర్స్ ఉన్నారు, 50 నేను చాలా రోజులు పంపించాను. చెప్తున్నాను దానికి ఎక్కడ కానీ 50 మంది సత్కరించుకోండి మీరు కావాల్సిన వాళ్ళకి అన్నారు. అమ్మ అంటే ఆయన కూడా ఒక తల్లిగా. కాబట్టి ఇటువంటి మరి రాజ్యాంగ ప్రతినిధులు ఉన్నప్పుడు మనకు పదవి ఉందండి. ఎక్కడో మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక కుమారుడు లోకేష్ గారికి అటువంటి మొత్తం అడుగు పెడుతున్నారంటే గుంజి గారికి పిలిచి అక్క నువ్వు రావాలి, నేను కాల్ పంపినా నువ్వు వచ్చేస్తున్నావు, వాళ్ళు జగన్మాత ఉండాలని చూడండి నేను రెడీగా ఉంటాను. కొన్ని వేల మంది కార్యకర్తల మధ్యలో అందరూ వచ్చారు, అక్కొచ్చిందా లేదా అనే తప్పని ఎవరు కావాలండి. మరి నా భార్య అంత అదృష్టం చేసుకుంటే ఆయనకి సోదరు అయింది నేను చెప్పలేదు. అంతటి సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి మనిషి, చాలా ఆనందకరంగా మా అందరికీ కూడా ఎంతో అల్లరి చేసి నన్ను కూడా కూర్చోబెట్టి అలా చెప్పిన బెత్తం పట్టుకోకుండా కొట్టకుండా ఎంతో మృదువుగా సంగీతాన్ని నేర్పించినటువంటి వ్యక్తి. ఆమె నేను జన్మలో మర్చిపోలేను. ఆ తలుచుకుంటూనే ఉంటాను నిత్యం కూడా. నేను ఎప్పుడనే కానీ నేను చాలా నల్లగా ఉన్నాను, ఆవిడ ఇలా పేడ పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోగానే ఆ చెయ్యి కంపేర్ చేసుకుంటే నల్లగా కనపడేది. నేను నలుపుని ఆవిడ ఒక్కడే మాట అనేవారు, శివుడు కంఠం నన్ను, సముద్రం నన్ను, కృష్ణుడు నన్ను, కరెక్టైన నిక్కచ్చైన కలర్ నన్ను, ఇంకే కలర్ ఉన్నా వెలిసిపోతుంది కానీ నలుపు మాత్రం వెలిసిపోదు, స్టాండర్డ్గా ఉండిపోతావు నువ్వు, ఎంతో బాగుంటావు. అలా నన్ను చాలా మానసికంగా ఫిజికల్ అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. చాలా గొప్ప మనిషి. ఆవిడ లాంటి మనిషి మనకి ఈ ద్వారా ఆవిడ వేసినటువంటి విత్తనం ఇవాళ మానై చెట్టై కాకుండా మానై పక్షాలు పువ్వులు పూసి కాయలు కాసి పళ్ళు పండించి మనందరికీ పంచుతున్నారు మాస్టర్. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే సెటిబుల్జా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పూర్తిస్థాయి కమిటీని నియమించిన శుభ పరిణామమని 5వ డివిజన్ సెటిబుల్జా సంఘ నాయకులు, టీడీపీ నాయకులు బత్తుల భవాని తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాజమహేంద్రవరంలో సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఏర్పాటు చేసిన సెట్టిబలజ గౌడ, శ్రీశైన యాత్త, ఈడిగా, మహాదన్ను సభలో పాల్గొనేందుకు బస్సులో తరలి వెళ్లారు. కాకినాడ సెట్టిబలజ సంఘం అధ్యక్షులు చలంగి వీరబాబు ఆధ్వర్యంలో బత్తుల భవానీ పితాకోటి సారథ్యంలో రాజమహేంద్రవరంలో జరిగే మహాదన్ను సభకు టీడీపీ శ్రేణులను తరలించారు. బత్తుల భవానీ పర్యవేక్షణలో 5వ డివిజన్కు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బత్తుల భవానీ మాట్లాడుతూ రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్గా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న బొమ్మి బాలాజీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పితా వీరలక్ష్మి, దొడ్డి పద్మ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బాలాజీ గారికి డైరెక్ట్ పదవి ఇచ్చినందుకు మన చంద్రబాబు గారు బీసీ ఈతగాడికి 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు చంద్రబాబు గారు కృతజ్ఞతలు. అలా
ఎమ్మెల్యే గారు కూడా మన చెట్టుపైతుల సంఘానికి అందరికీ కూడా బీసీ కార్మికులకి అందరికీ కూడా ఆయన న్యాయం చేస్తున్నారు. అలాగే మన ఉమ్మడి బాలాజీ గారికి కూడా డైరెక్ట్ పదవి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉండి ఇవాళ మన రాజమండ్రి లాలా చెరువు దగ్గర చెప్పుడు సత్యబాబు గారు ఆయన ఆధ్వర్యంలోని డైరెక్టర్ పదవులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తున్నారు కాబట్టి, ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి 5వ వార్డు నుంచి నేను బొత్తుల భవన్ అని నా పేరు, 5వ వార్డు నుంచి నేను ప్రజలను తీసుకుని వెళ్తున్నాను. అన్ని గ్యాస్ కంపెనీలో కార్మికులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నగరంలోని పాత బస్టాండ్ వద్ద గల IFTU జిల్లా కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘ నాయకులు ఎస్ రాజేష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో బాబీ, వీరబాబు, లోవరాజు, బి కృష్ణ, రాంబాబు, కె సత్యనారాయణ, చిన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథిగా హాజరైన IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కొన్ని గ్యాస్ కంపెనీలలో యాజమాన్యాలు కార్మికులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, కనీసం ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వటం లేదని, కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని, కస్టమర్లు ఇచ్చే టిప్పుపై ఆధారపడి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఇవ్వాల్సిన చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కూడా అమలు చేయటం లేదని తీవ్రంగా విమర్శించారు. ESI, గ్రాడ్యుటీ, బోనస్ వంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలి. వీటిని అమలు చేయకుండా యాజమాన్యాలు కార్మికుల్ని శ్రమ దోపిడీకి, వేతన దోపిడీకి గురి చేస్తూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, జిల్లా లేబర్ అధికారులు జోక్యం చేసుకోవాలి. వీళ్ళెవరూ జోక్యం చేసుకునే కారణంగా ఈరోజు కార్మికులు అనేక హక్కులను కోల్పోతూ ఉన్నారు, సౌకర్యాలను కోల్పోతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కార్మికులు యూనియన్ పెట్టుకుంటే వాళ్ళని తొలగిస్తూ ఉన్నారు. అట్లాంటిది శ్రీ ఏజెన్సీలో తొలగించారు. దాని మీద 5 సంవత్సరాల పాటు లేబర్ కోర్టులో కేసు వేసాం, దాంట్లో గెలిచాం. ఆ కార్మికులు ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పేసి లేబర్ కోర్టు తీర్పిచ్చింది. అయినా నేటికి కూడా అమలు చేయలేదు. తక్షణం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి అక్రమ తొలగింపులు చేసే యాజమాన్యాల మీద చట్టబద్ధ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్కి పాల్పడుతున్న యాజమాన్యాల మీద క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు నమోదు చేసి వాళ్ళ నుంచి పెనాల్టీలు వసూలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల హక్కులకి భంగం కలిగితే, వాళ్ళ ఉపాధికి భంగం కలిగితే, వాళ్ళ మీద శ్రమ దోపిడీ, వేతన దోపిడీ సాగితే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళ హక్కుల కోసం ఎటువంటి పోరాటాలకైనా నిలబడతామని, పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని కార్మికుల హక్కులు రక్షించడానికి ముందుకు రాకపోతే మా పోరాటాల ద్వారా మేము యాజమాన్యాలు మెడలో ఉంచి హక్కులు సాధిస్తామని తెలియజేస్తాం. ప్రసిద్ధ దత్తక్షేత్రమైన పిఠాపురంలో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ పండితులు నిర్వహించారు. దత్త జయంతిని పురస్కరించుకొని వేలాదిగా భక్తులు పిఠాపురం పాదగయ క్షేత్రానికి తరలివచ్చి దత్తాత్రేయ స్వామిని దర్శించి పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాదగయ క్షేత్రం ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త స్వామి ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ కథతో సురేష్ ప్రొడక్షన్లో దగ్గుపాటి రాణా హీరోగా నిర్మిస్తున్న సినిమా విజయవంతం కావాలని, సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్మీనారాయణ దత్త దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్త మీడియాతో మాట్లాడారు. నిర్మాణ సంస్థ లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ దగ్గుబాటి సురేష్ బాబు గారు నిర్మాతగా, వారి యొక్క జ్యేష్ఠ పుత్రులు శ్రీ దగ్గుబాటి రాణా గారు హీరోగా, ఇండియాలోనే #1 స్క్రిప్ట్ రైటర్ మరియు మహా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కాశీ విశ్వనాథుని యొక్క పాదరేణువు మా యొక్క చిన్ని కృష్ణ గారు కథా చర్చలు ఈరోజు ప్రారంభించారు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆ కథా చర్చలంతా కూడా అద్భుతంగా జరిగి మా యొక్క దగ్గుబాటి సురేష్ బాబు గారికి, మా యొక్క దగ్గుబాటి రాణా గారికి, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా సినిమా కథల్ని రాయడంలో ముందు వరుసలో ఉండేటువంటి మా యొక్క చిన్ని కృష్ణ గారికి ఆ దత్తాత్రేయ స్వామి వారు సంపూర్ణమైన అనుగ్రహం ఇవ్వాలని, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైనటువంటి కథలతోటి మన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి కథలతోటి ముందుకు రావాలని, ఎన్నో క్షేత్రాలను ఆయన ఇంకా ముందుకు తీసుకురావాలని సినిమా రూపంలో, సినిమా కథ రూపంలో మా చిన్ని కృష్ణ గారికి ప్రత్యేక ఆశీస్సులు మరియు అభినందనలు. మా యొక్క దగ్గుబాటి సురేష్ బాబు గారికి, రాణా గారికి, వారి కుటుంబానికి, సురేష్ ప్రొడక్షన్ సంస్థకి అంతా శుభం జరగాలని చెప్పి ఈరోజు చిన్ని కృష్ణ గారి ప్రత్యేక పూజ గారికి
శ్రీ సత్యసాయి ట్రస్ట్ విశాఖపట్నం వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామలో సేవా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నంకు చెందిన శివకోటి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో 700 మంది వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు సుమారు 3 లక్షల విలువైన చీరలు, దుప్పట్లు మరియు వారందరికీ భోజనం, బాబావారి ప్రసాదం అందించారు. అనంతరం మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో తమ బృందం 50 మంది సభ్యులతో కలిసి విశాఖపట్నం నుండి ద్రాక్షారామ వచ్చి బాబావారి ఆశీస్సులతో పేదవారికి మేము సేవ చేస్తున్నామని తెలిపారు. మా సంస్థ వారిని విశాఖపట్నంలో KGH వద్ద ప్రతిరోజు 500 మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేటికి 15 సంవత్సరాల నుండి నిరంతరాయంగా మా బృందం ద్రాక్షారామ వచ్చి పేదవారికి ఉచితంగా బట్టలు, భోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అట్ల అప్పారావు, దాడి భాస్కర్, పి శ్రీనివాస్, జె చంద్రశేఖర్, ఐ రవికిరణ్, బి శ్రీకాంత్, SVR రాజు, వై నాగేశ్వరరావు, ఎం కామేశ్వరరావు, వై రోజారాణి, ఎం పద్మావతి, వై విజయ తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా గారు భక్తులు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానానికి మీరందరూ ఈ సస్కారం వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అనుకూలంగా ద్రాక్షారంలో ఇది వారు ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ చాలా అభిమానంగానే ఆ దైవభక్తిగా చేస్తున్నారు. మేము మా వల్ల రూపాయి ఖర్చు లేదు, రూపాయి ఏం చేసేది లేదు, అంతా సేవా కార్యక్రమం చేస్తున్నాం తప్ప మాకు రూపాయి పడతలేదు. కాకపోతే వారు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. కూడా చేశారు మా తరపునే ఆయన ఏం చేయలేకపోయినా మా న్యాయాలయం ఈ కార్యక్రమం సహకరించారు. అందరూ చల్లగా ఉండాలని చెప్పి ద్వారా చేస్తున్నది ఒక్కటే కాదు, ఇక్కడున్న అప్పారావు గారు, నాగేశ్వరరావు గారు, కామేశ్వరరావు గారు వీళ్ళందరి సహకారంతో జరుగుతుంది. మనకి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమం మీరందరూ అనుకుంటారు మేము ఒక్కరిమే చేస్తున్నామేమో, కానీ ద్రాక్షారామంలో ఉంటున్న వాళ్ళు, సత్యసాయి సమితి వాళ్ళు కూడాను మనల్ని సహకరిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం మనకి అప్పారావు గారు, కామేశ్వరరావు గారు బృందం కూడాను మనకి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు. ఈ కార్యక్రమాలు ముందుగా బాగా ఇంకా జరగాలని కోరుకుంటున్నాం. ఏదో ఒక వ్యక్తి చేస్తే జరిగే పనులు కావు ఇవి. ఎప్పటికీ మేము ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం. భక్తులందరికీ కూడా మరి వస్త్రదానం, అన్నదానం చక్కగా నిర్వహిస్తున్నారు. మరి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి ప్రతి సంవత్సరానికి కూడా ద్రాక్షారమే కాకుండా మరి అనేక గ్రామాల్లో మరి అందరికీ కూడా చక్కగా అందరికీ కూడా వస్త్రదానం, అన్నదానం కూడా చేస్తున్నారు, నారాయణ సేవ చేస్తున్నారు. బృందాన్ని మరి మేము ప్రత్యేకించి అభినందిస్తున్నాం. ద్రాక్షారం ఇక్కడ యాట్ల అప్పారావు గారు మాజీ సర్పంచ్ ఉన్నారు. ఆయన సహకారంతో అందరినీ కూడా ప్రతి గ్రామం వెళ్ళి మరి ఎవరికి నీటిందో అన్నీ కూడా చక్కగా వాళ్ళు పరిశీలించి వాళ్ళు సేకరించి వాళ్ళకి చక్కటి కార్మికులు వాళ్ళందరినీ కూడా ఇక్కడ రప్పించి ఈ కార్యక్రమానికి ఎంతో విజయంగా చేస్తున్నారు. మనందరికీ కూడా మధుసూదన్ రావు గారు. పిఠాపురం పట్నం మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో మార్గశిర పౌర్ణమి దత్త జయంతిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థమై స్వామివారికి విశేష అర్చనలు, హోమాలు వైభవంగా నిర్వహించారు. వేరే జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా దత్తాత్రేయ స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు జరిపారు. అనంతరం ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో పీఠం ప్రతినిధి వజ్రపు సత్యనారాయణ పర్యవేక్షణలో భక్తుల చేత కాశీ విశ్వేశ్వర స్వామి నవగ్రహాలకు విశేష అభిషేకాలు, పూజలు, సామూహిక దత్తవ్రతం నిర్వహించారు. అలాగే దత్త, లక్ష్మీ, గణపతి, నవగ్రహ, ధన్వంతరి, మృత్యుంజయ హోమాలు జరిపారు. భక్తులకు పండితుల ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ, వజ్రపు సూర్యనారాయణ, పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు. మన శ్రీరామదత్త సాయి పీఠంలో విశేషంగా ప్రతి పౌర్ణమిలాగే ఈ పౌర్ణమి నాడు కూడా దత్తాత్రేయుడికి విశేష అభిషేకము, అంటే నూతనంగా ఈ మాసంలోనే స్వామివారి యొక్క దివ్య పాదుకలు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. దత్తాత్రేయుడి యొక్క దివ్య పాదుకలు ప్రతిష్ఠింపడం జరిగింది. అలాగే బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాన్ని కూడా ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా స్వామివారి పాదుకలకు విశేష అభిషేకాలు నిర్వహించడం జరుగుతోంది. దత్తాత్రేయ స్వామివారు మా ఇష్టదైవమైన కులదైవమైన స్వామివారి పుట్టినరోజు జయంతి సందర్భంగా ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అందరూ భక్తులు వచ్చి కార్యక్రమాన్ని బాగా అద్భుతంగానే ఈవేళ చేయించడం జరిగింది.
కాబట్టి భక్తులందరూ క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి నెల కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ మా గ్రామం నుండి మేము సుమారు 15 కుటుంబాలు వచ్చాము సార్. 15 కుటుంబాలు కూడా రాత్రి మేము వచ్చాము. మాకు అన్ని సౌకర్యాలు చక్కగా జరిగేవి, రూములు ఇచ్చారు, ఎటువంటి లోపం లేదు. రెండోది చాలా చక్కగా కార్యక్రమం తెల్లవారితే 5 గంటకి వాహనాలు ఇచ్చారు. ప్రతి దేవాలయంకి వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చాము. అనుకున్న సమయంలో ఈ హోమంలో పాల్గొన్నాము. అంటే దుమ్ముతమని చేసుకున్నాం కానీ ఒకేసారి ఎంతమంది పుట్టుకలతో మాకు అన్ని హోమాలు చేయించారంటే సమంజసం కాదు. ఒక హోమము, అభిషేకము, తర్వాత ఒక యంత్రం ఒకటి ఇచ్చారు. ఆ యంత్రం మహాయంత్రం. అది ఆ యంత్రం చూస్తేనే మనకి గురు ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ యంత్రాన్ని మీ ఇంటిలో, మీ షాపులో, మీ నీళ్ళలో పెట్టుకొని రోజువారీ శుక్రవారం మీరు పూజించుకోండి. దానివల్ల మంచి సత్ఫలితం మీకు అందుతుందని నా వినపం. బస్సు దిగిన కాంచి కూడా వాళ్ళు వెహికల్స్ ప్రొడక్ట్ చేయడం, రూములకి వెళ్ళడం, రూముల్లో టిఫిన్ భోజన కార్యక్రమాలు ఉండి ఉదయం మళ్ళీ 5 గంటకి ఆటోల ద్వారా మమ్మల్ని ఇక్కడ చేర్చడం అవుతాయండి. అయితే మేము ఇంటి దగ్గర చేసుకుంటే ఇంచుమించు 1,50,000 ఖర్చు అవుతుంది. అలాంటి చేసుకోలేని మాలాంటి వారికి, మాలాంటి మధ్యతరగతి వారికి కూడా, మాలాంటి పేదవాళ్ళకి కూడా ఈ అవకాశం కలిపిన పేట వారికి కూడా పేరున దత్తాసాహెబ్ పేట వారికి ధన్యవాదాలు. వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు వసతి కావచ్చు, మరి భోజన సౌకర్యం కావచ్చు చాలా చక్కగా జరిపించారు. లోకల్లో ఉండే దేవాలయాలు కూడా వాళ్ళ ఆటోలో మార్నింగ్ 6 కల్లా మాకు మొత్తం చూపించి మరి ఈ కార్యక్రమాన్ని మా చేత ఇంత మంచిగా చేసినందుకు వారికి సోమపేట మండలం మామిడి గ్రామం నుంచి వచ్చాము. మాకు నిన్న వచ్చిన నుంచి ఈరోజు వరకు కూడా చాలా మంచి మీరు సౌకర్యాలు కల్పించారు. అలాగే నైట్ భోజనం కానీ ఉదయం కూడా మాకు 5-6 టెంపుల్ని చూపించారు. ఆ టెంపుల్ చూడడం మా పూర్వజన్మ అదృష్టం అనుకోవడమైంది. మళ్ళీ మాకు అవకాశం వస్తే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మేము వస్తాము. మేమే కాకుండా మా ఊరు నుంచి 50-60 కుటుంబాలు కూడా తీసుకొస్తాము. कटक डिस्ट्रिक्ट ऐसे दूर राशि की बहुत आनंद గురుస్వామి ఆర్ఎస్ఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో కాకినాడ బాల త్రిపుర సుందరి గుడిలో గురుస్వామి ప్రకాష్ మిత్ర బృందం ఇరుముళ్ళు కార్యక్రమం జరిగింది. 25వ అయ్యప్ప స్వామి మాల ధరించిన సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించి శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రకాష్ స్వామి, వై గోపిస్వామి, ఎం రాజేంద్ర కుమార్ స్వామి, విఎస్ఎన్ కుమార్ స్వామి, సిహెచ్ కిరణ్ స్వామి, డి మణికంఠ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం దేవీపట్నం మండలం దండి కాలనీలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు ఆరోగ్య సూత్రాలు వివరించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే మన్యంలో గిరిజనులకు బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్న భారత్ పోషకాహార లోపంలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఆహార లోపం గిరిజనుల్లో, గర్భిణులు, బాలింతలు, బాలికల్లో ఎక్కువ కనపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధన సంఘ రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ్ కుమార్, భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యుల్, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్లు పాల్గొన్నారు. గిరిజనులు, గర్భిణులు, బాలింతలు, బాలికల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. భారతావనిలో పట్టెడు అన్నం కోసం పేదల ఆక్రమణలు మిన్నుముట్టుగా ఉన్నాయి. ఉజ్వల భవిష్యత్తుకు దారులు వేసుకోవలసిన చిన్నారులు గుప్పెడు వెతుకుల కోసం యాచకులుగా మారుతున్నారు. 2022లో మృతి చెందిన బాలల్లో 65% మంది పేదరికం, పోషకాహార లోపం, ఆకలితో మరణించారని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. మరోవైపు పేదల సంపద అదానీ, అంబానీ జేబుల్లోకి యథేచ్ఛగా చేరుతోంది. కోవిడ్ తర్వాత వీరి సంపద రెట్టి
చేయండి అనేక లెక్కలు చెబుతా ఉన్నాయి. పోరాడతాం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. కాకినాడ సూర్యకళ మందిరంలో ఈ నెల 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం, దాశరథి కృష్ణమాచార్య సత జయంతోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘ సభ్యులు బమడి శివమూర్తి, జిఎస్కెడి వెంకట్రావు, పి హరిరామప్రసాద్, కొరుప్రోలు గౌరీనాయుడు, రామకృష్ణ, శ్రీవత్స, పి కన్నయ్యలు తెలియజేశారు. సూర్యకళ మందిరంలో జరిగే ఈ కార్యక్రమాలకు అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. నీ జాతి గౌరవాన్ని నిలపరాని రాయప్రోలు వారన్న మన వాళ్ళకి పెద్దగా బాధ ఉండటం లేదు. అలవిమాలినటువంటి ప్రైవసీ ఇలాంటివన్నీ పెట్టుకుని మనం కుటుంబ వ్యవస్థని, మన సంస్కృతిని, మన భాషని మర్చిపోయి కడకి ఐక్యరాజ్య సమితి వారు త్వరలో కనిపించకుండా పోయే భాషల్లో ఈ తెలుగు ఉంది అని చెప్పించుకునే దుస్థితికి దిగజారాం. చుట్టూ ఉన్నటువంటి చీకటిని చిన్న చిరుదీపంతో ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ కన్నయ్య గారు అనేటువంటి ఒక ఉద్యమ నేత సమైక్య భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆయన. అది మన కాకినాడలోను అమలాపురంలోనూ కూడా ఇప్పుడు అడుగుపెట్టింది. అయితే దీనికి ఎవరికి చెప్పాలి అంటే పిల్లలకు చెప్పినట్టయితే నేటి బాలలే రేపటి పౌరులు కనుక ముందు తరానికి మనం అందించినట్టు అవుద్దని ఈ శ్రీ పీఠికాపురాధీశ్వర కళాశాలలో పిల్లల కోసం జాతీయ సదస్సు పెద్ద పెద్దవారందరూ కూడా వివిధ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళ చేత ఉపన్యాసాలు చెప్పించి వాళ్ళలో చైతన్యం రగిలించడం మొట్టమొదటి ఆశయం. దర్శకులు సాలూరు వాసురావు గారు, అలాగే గురజాడ అప్పారావు గారు మునిమానవుడు మోపిదేవి విజయగోపాల్ గారు, నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపు రెక్టర్ డాక్టర్ వరప్రసాద్ మూర్తి గారు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రేమానందం గారు, అదేవిధంగా నల్ల సత్యనారాయణ గారు, మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ జీవి రత్నాకర్ గారు వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క 72వ వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవంగా జరపమని ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము ఈ ఒకరోజు జాతీయ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సమైక్య భారత్ వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. సమైక్య భారత్కి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ గౌరీ నాయుడు గారు ఈ కార్యక్రమం యొక్క పనులన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కళాశాల తరఫున. తద్వారా ఈ సమైక్యతని సాధించడం కోసం సాయంత్రం సాలూరు రాజేశ్వరరావు గారు వారి వారసులు వాసురావు గారు, అలాగే మన కాకినాడకి సంబంధించి అనేక ప్రముఖ గాయని గాయకులు, అలాగే సంగీత విద్వాంసులు వీళ్ళందరూ కూడా సాలూరు రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సూర్యకళా మందిరంలో సాయంత్రం 6 గంటల నుంచి ఆ కార్యక్రమం ముగిసేదాకా ఉదయంగా 10-11 దాకా ఈ మంచి సంగీత విభావరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకినాడకి అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా దీనికి ముందు అమలాపురంలో కూడా ఆదివారం సాయంత్రం సేమ్ కార్యక్రమం ఉంది గడియారపు సెంటర్లో. అలాగే కాకినాడ ఈ అమలాపురం 2 కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని, ముఖ్యంగా కాకినాడ సూర్యకళా మందిరంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్వత్ సంపన్నులందరూ కూడా ఉదయం ఈ సెమినార్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తారు. దాని తీర్మానాలు ఇవన్నీ చూసుకుని, అలాగే తెలుగు సంబంధించి మామూలుగా రోజు రోజుకి వస్తున్న సవాళ్ళు ఎదుర్కొంటూ తెలుగు భాష ఉద్యమాన్ని మరింత వ్యాప్తి చేయాలని
అందరినీ కోరుతూ ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్డా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తుమ్మల రామస్వామి బాబు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయుడు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆంధ్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తా. పీడియాట్రిక్ న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయి ఫస్ట్ ర్యాంకర్ డాక్టర్ అన్విత రాళ్లపల్లి ప్రకటన. కాకినాడ సూర్యకళా మందిరంలో ఫిబ్రవరి 9న లయన్స్ రీజనల్ కాన్ఫరెన్స్. బ్రోచర్ను ఆవిష్కరించిన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు బాదం బాలకృష్ణ, ముంజలూరి విశ్వేశ్వరరావు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.